ఈరోజు యావత్ ప్రపంచం కూడా సభ్య సమాజం తలదించుకునే పరిస్థితిలో ఈ మొహమ్మద్ గౌస్ పాషా ఏదైతే మదర్సాల్లో టీచర్గా పనిచేస్తూ డ్రైవర్గా పనిచేస్తూ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక మసీదుకి అధ్యక్షుడిగా ఉన్నాడని కూడా మాకున్న సమాచారం. ఇంత బరి తెగించారంటే అంటే ఏమి చేసినా మమ్మల్ని ఏమి చేయలేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా వంపే ఉంది. ఈ యొక్క రేవంత్ ఉద్దీన్ మా వంకే ఉన్నాడు. మేమేం చేసినా చెల్లుతుంది. భయభ్రాంతుల్ని కలిగిస్తున్నారు ఈరోజు ఖమ్మంలో కూడా యావత్ రాష్ట్రంలో కూడా. సిగ్గు శరం లేదంటే ఇద్దరు మంత్రులకి కనీసం అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా కూడా ఇద్దరు మంత్రులకి మరి మాకు అర్థం కావటం లేదు. ఖమ్మంలో ఆ పాప హాస్పిటల్లో ఉంటే సీరియస్గా ఉంటే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు కానీ మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పుకుంటున్నారు కానీ కనీసం ఆ పాపని పరామర్శించే కనీసం మానవత్వం కూడా లేని పరిస్థితిలో తుమ్మల నాగేశ్వరరావు మరుసటి రోజు పొంగులేటి శ్రీనివాసరావు పెద్ద ప్రెస్ మీట్ చిట్ చాట్ పెట్టి ఆయన కూడా కనీసం ఒక మాట ఆ మొహమ్మద్ గౌస్ కి ఎగనెస్ట్ కానీ ఆ పాప గురించి మాట్లాడడం కానీ లేదా ఆ పాపని పరామర్శించే పరిస్థితులు లేని దుస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఒకసారి అంటగాకిన వాళ్ళే, వీళ్ళందరూ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. బీఆర్ఎస్ నాయకుడు ఎవరైతే మొహమ్మద్ గౌస్ ఉన్నాడో అందరు కూడా మీకు తెలుసు, అందరు కూడా సోషల్ మీడియాలో కూడా ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. మరి వీళ్ళు కూడా ఇంతకు ముందు బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ వచ్చిన నాయకులే కాబట్టి వాళ్ళకున్న పాత సంబంధాలతో అది కూడా మరి తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని. మరి ముస్లింలు కాపాడుకునే హిందువులు ఏమైనా పర్లే, హిందువులు చచ్చిపోయినా పర్లే, వాళ్ళని చంపేసినా పర్లే, వాళ్ళని అత్యాచారం చేసినా పర్లేదు, మేం మాత్రం ముస్లిం జోలికి వెళ్ళాం, మేం మాత్రం ముస్లింలకి ఎగనెస్ట్ గా మాట్లాడడం అనే దుస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సాక్షాత్తు హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడే పరిస్థితి లేడు. ఇక నిమ్స్ పరిస్థితికి వస్తే మరి ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కనీసం ఆ పాప యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది చెప్పే పరిస్థితిలో ఒక హెల్త్ బిల్డర్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడే డాక్టర్తో మాట్లాడితే కనీసం 10 రోజులు ఆగితే గాని ఆ పాప ఆరోగ్యం స్టేబుల్ అయితే గాని మేమేమైనా అసలు ఆ అమ్మాయికి ఏం చేయాలా, సర్జరీస్ ఎన్ని చేయాలి, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి మరి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవన్నీ కూడా ముందు అమ్మాయి స్టేబుల్ అయితే గానీ ఏమన్నా చేయడానికి అని అంటున్నారు. కానీ అధికారికంగా ఎంత డ్యామేజ్ అయింది, ఆ పాప ఏ పరిస్థితులు అనేది చెప్పే పరిస్థితి ఈ నిమ్స్ హాస్పిటల్ కూడా లేదు. ఇటువంటి దుర్మార్గ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందంటే మనందరం చేసుకున్న ఏదో ఏ జన్మలో చేసుకున్న పాపమో. ఇటువంటి వాడిని మనం ముఖ్యమంత్రిగా గొప్ప మాటలు, పనికిరాని మాటలు, తలలు తీస్తా పేగులి మేడ వేసుకుంటా అని చెప్తాడు. కానీ నీకు మొగతనం ఉంటే కనీసం నీకు ప్రజలు వేసి ముఖ్యమంత్రి కూర్చోబెడితే ఒక ఆడబిడ్డ చిన్న బిడ్డ మీద జరిగిన అగత్యానికి నీకు మొగతనం ఉంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. సో ప్రధానంగా మీరు గవర్నమెంట్ తరఫున బాలికకు కానీ బాలిక కుటుంబానికి కానీ ఎటువంటి న్యాయం జరగాలి, ఎటువంటి భరోసా ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? అరే వీడు కనీసంగా ముందు అమ్మాయి ఆర్థిక పరిస్థితులు కూడా చెప్పే పరిస్థితులు లేరు. ఆ అమ్మాయి కనీసం ఆర్థిక సహాయం చేసిన పాపాన్ని పోలేదు, కనీసం 4 రూపాయలు చేతి ఖర్చులకు ఇచ్చిన పాపాన్ని పోలేదు. రేపు ఆ తండ్రి వాచ్మెన్ అంటే వాళ్ళకి 8 నుంచి 10,000 జీతాలు ఉంటాయి. కానీ వాడు ఎక్కడ పోతాడు, ఎక్కడ వస్తాడు? మీరు వేరే వాళ్ళకైతేనేమో లక్షలు ప్రకటిస్తారు కదా, కనీసం 5 లక్షల 10 లక్షల పిల్ల తల్లిదండ్రుల చేతిలో పెట్టాలి కదా కనీసంగా. మరి రేపు పొద్దున ఎన్ని సర్జరీలు చేసినా తర్వాత రేపు పొద్దున ఆ పాప ఆరోగ్యపరి జీవితాంతం ఆ పాప ఎట్లుండాలా? ఆ తల్లిదండ్రులు 10,000 రూపాయల ఉద్యోగాలతో వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళకైనా ఆర్థికంగా అతనికి భరోసా ఇచ్చే పరిస్థితి ఉండాలి, ఏదైనా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉండాలి. ఆ పాప రేపు పొద్దున సమాజం ఎలా తలెత్తుకు తిరుగుతుంది? ఇంత ఘోరం జరిగిన తర్వాత ఆ పాప పెళ్లి కానీ ఆ పాప ముందు భవిష్యత్తు కానీ ఎంత అగమ్య గోచరంగా ఉంటుందో మనందరూ తెలుసు. బయట తిరిగే పరిస్థితి లేదు. కనీసం ఆ అమ్మాయి గురించి కూడా కనీసం ఏదన్నా చెప్పాలి కదా, ఏదైనా ఒక ఆర్థిక భరోసా కల్పిస్తే. ఈ హాస్పిటల్ ఇప్పుడే చూస్తున్న అనేక మంది మరి రోగులకు సంబంధించి వచ్చి మాకు ఆరోగ్యం ఇక్కడ వైద్యం అందట్లేదు, రూములు లేవు, బెడ్స్ లేవని మమ్మల్ని పట్టుకొని అడుగుతుంటే ఇక్కడ ఏ విధమైన వైద్యం ఆ పాపకు అంది. అదే మీ ఇళ్లలో అయితేనేమో యశోద హాస్పిటల్ లేకపోతే అపోలో హాస్పిటల్. మరి పాపను కూడా ఈ యశోదకు కార్పొరేట్ హాస్పిటల్ పంపించి, ఎందుకంటే చిన్న ఇబ్బందులు కాదు అని మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు సూపర్ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ కావాలి. కాబట్టి ముందు తక్షణం ఇక్కడ నుంచి మరి ఏదైనా అపోలో పెద్ద హాస్పిటల్ మార్చి అమ్మాయికి చేయాలి ఆరోగ్యం. బీజేపీ పార్టీ తరఫున బాలికకు కానీ బాలిక కుటుంబానికి కానీ ఎటువంటి భరోసా ఇస్తారు? న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది.